హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ ధనా 51. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో చేస్తున్నాను. మా ఇంట్లో ఇంతకుముందు చెట్లు ఏమీ లేవు. మా పాప ఏడుస్తుందని ఈ మధ్య కొత్తగా మొక్కలు నాటాము. చూడండి, ఇందులో 4 రకాల మందార కొమ్మలు నాటాము. అవి ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎగురొస్తున్నాయి. చూడండి, కొంచెం కొంచెంగా. ఇవి 4 రకాలు. 2 రెక్క మందారాలు, 2 ముద్ద మందారాలు పెట్టామండి. 4 కలర్స్లలో ఉన్నాయి. అలాగే ఇందులో చామంతి మొక్క నాటానండి. చూడండి, ఇది మా బాబు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే బుట్ట. ఆ బుట్టలో చామంతి మొక్కలు మా పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చి నాటాము. అందులో మేము కూరగాయల తొక్కలు, ఉల్లిగడ్డ పొట్టు అవన్నీ బలం కోసం ఎరువులాగా వేస్తున్నామండి. చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇవి తెచ్చినప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎగురొస్తుంది. చూడండి, ఇవి పెద్ద చామంతి, వైట్ కలర్లో ఉంటుంది. ఇదంతా ఒకే మొక్క అండి, కాకపోతే పెద్దది కాబట్టి అటు ఇటు వచ్చేసింది. ఇంతకుముందు చిన్న చిన్నగా ఉన్నాయి కూడా ఎగురొస్తున్నాయి. చూడండి, అలాగే ఇవి చిట్టి గులాబీలు. చూడండి, ఇదొక కలరు. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. అలాగే షో చెట్టు లిల్లీ లాగుంటుంది ఇది కూడా. చూడండి, ఇది ఒక షో చెట్టు. ఈ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ కట్ చేసి పెట్టాము. చూడండి, షోగా ఎలా ఉన్నాయో. స్ప్రైట్ బాటిల్స్ కట్ చేసి పెట్టామండి. మీరు కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి. చూడండి, అలాగే ఇది కూడా వేరే కుండి. ఇదొకటి 2 అన్నమాట. చూడండి, 2. ఇందులో కూడా ఇది కాకుండా వేరే కలర్స్ ఉన్నాయి. రెడ్, లైట్ పింక్, గోల్డ్ స్పాట్ కలరు, ఎల్లో, అలా చాలా రకరకాల కలర్స్ కలిపి ఒకే దాంట్లో వేసానండి. చూడండి, బాటిల్స్ చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడండి, ఇది పెద్దది మల్లె చెట్టు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి వేసాను. దాన్ని తీసుకొచ్చేటప్పుడు దానికి చెట్టుకి బాగా వేర్లు చాలా వరకు ఉన్నాయి. అందుకే అది తెచ్చిన దగ్గర నుంచి వాడిపోలేదు, అలాగే ఉండింది. అలాగే ఇందులో గులాబీ కొమ్మలు కూడా వేసాను. అవి ఇంకా ఎగురు రాలేదు, బతికినట్లే అనుకుంటున్నాను. ఇంకో 2-3 రోజుల తర్వాత తెలుస్తుంది. ఒక వారం రోజులు అయ్యాక ఇది ఎగురు వస్తే బతికినట్టు, లేకపోతే చనిపోతుంది. అలాగే దీంట్లో కూడా కూరగాయ తొక్కలు, ఉల్లిగడ్డ పొట్టు అవన్నీ వేసానండి. అలాగే ఇందులో కూడా చిట్టి గులాబీ ఇది నాటాను. చూడండి, అలాగే ఎర్రగోరంట పూలని ఉంటాయి. వీటిలలో చాలా కలర్స్ కూడా ఉంటాయి, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి. చూడండి, గింజలు వేసాను, మొలిసాయి. ఇప్పుడిప్పుడే కొంచెం ఆకులు వేస్తున్నాయి. ఇవి ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వేరే నాటాలి, తర్వాతకి నాటుతాను. ఒక్క కుండీలోనే 3-4 రకాలు వేసాను. చూడండి, ఎల్లో రోజ్, చిట్టి గులాబీ అంటారు. ఎల్లో కలర్ అండి ఇది. చాలా అందంగా ఉంది. చూడండి, మీరు కూడా ఇలాగే అందంగా చెట్లని స్థలం లేకపోయినా కుండీలలో వేసుకొని పెట్టుకోండి. చాలా బాగా అందంగా కూడా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా స్థలం లేకపోయినా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే చూడండి, ఇది వేరే పూల చెట్టు అండి. ఈ పూలు కూడా చాలా బాగుంటాయి. రెడ్ కలర్లో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇది వాడిపోయింది. ఇంకొక వారం 10 రోజుల తర్వాత కానీ ఎగురు వస్తేనేమో బతుకుతుంది, లేకపోతే లేదండి. చూద్దాం బతుకుతుందో లేదో. అలాగే చూడండి, ఇవి నూనె డబ్బాలు. వాటికి పైన ఉన్న మూత తీసి కట్ చేసాము, చాక్తో కట్ చేసి. ఇందులో కనకాంబరం
కొమ్మలు నాటాము. అంటే ఇవి మన కనకాంబరాలు కాదు, వేరే కనకాంబరం. ఇది బాగా రెడ్ కలర్లో ఉంటుంది, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒక్క చెట్టే చాలా పెద్దదిగా మల్లె పొదలాగా అవుతుందండి. ఇందులో 2 రకాలు పెట్టాను. రెడ్ కలరు, కొంచెం లైట్ పసుపు కలర్ అండి ఇది. చూడండి, దీనికి కూడా అన్ని బత్తాయి తొక్కలు, మామిడి తొక్కలు, అరటి తొక్కలు అన్నీ వేసాము. ఇవి బలం కోసం వేసామండి. అవన్నీ కుళ్ళి మళ్ళీ మట్టిలో కలిసిపోతే వాటికి బలంగా ఉంటుందని అలా వేసాము. చూడండి, 2 రకాలు, ఇది ఒక రకం, ఇది ఒక రకం, 2 రకాలు వేసాను. అలాగే ఇంకొక నూనె డబ్బాలో గులాబీ మొక్కలు రెండు కొమ్మలు వేసానండి. 2 వేరు వేరు డిఫరెన్స్ పూలండి. కలర్ ఒకటే కానీ ఒకటేమో గుత్తులుగా పూస్తుంది, ఒకటేమో పెద్దగా ఒక్కొక్కటి పూస్తుందండి. దీనికి కూడా బలానికి అవి ఇవి వేసాను, తొక్కలు అలాంటివి, ఎగ్ పొట్టు అలాంటివన్నీ వేసానండి. చూడండి ఎలా ఉన్నాయో. వీటన్నిటినీ ఒకే రోజు వేసానండి. నేను వేసిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాయి, కొంచెం కూడా వాడిపోలేదు. కాబట్టి బతుకుతాయని నేను అనుకుంటున్నాను. ఇలా పాతబడ్డ బకెట్లు కానీ, ఖరాబ్ అయిపోయిన టబ్బులు కానీ అలాంటి వాటిలలో మట్టి పోసి మొక్కలు నాటుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి చెట్లను చూస్తున్నప్పుడు. నాకు ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ చెట్ల దగ్గరికి వచ్చి కాసేపు అలా చూస్తూ ఉంటే మైండ్ ఫ్రెష్గా అవుతుంది. మీరు కూడా అలాగే వేసుకోండి చెట్లని. స్థలం లేకపోయినా కొద్దిపాటి స్థలంలో కుండీలు తెచ్చుకొని వేసుకుంటే అందులో చాలా మంచిగా బతుకుతాయి. పూలు కూడా ఇస్తాయి, మంచిగా డెకరేషన్ చేసుకున్నట్లుగా అందంగా ఉంటుంది ఇల్లు కూడా. చూడండి, ఇది కూడా నూనె డబ్బానే, 5 kg డబ్బా. మధ్యలోకి కట్ చేసి అందులో మందార కొమ్మలు వేసాను. ఇది బుట్ట, స్కూల్ బుట్ట, మా బాబు చిన్నప్పటి బుట్ట అండి. ఇవి స్ప్రైట్ బాటిల్స్, 2 స్ప్రైట్ బాటిల్స్ అండి. ఇంకా కొత్తగా ఏమీ వేయలేదు, వేయడానికి ట్రై చేస్తాను. సరే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్లో రాయండి.